మొదటగా కాపుల గురించి రాస్తూ ఆయన అంటాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం మనం చదివినప్పుడు, బైబిల్ గ్రంథాలు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం, బైబిల్ గ్రంథాలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఆయన కాపరిగా ఉండి ఏం చేస్తాడంటే ఆయన వెతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట? వెతుకుతాడు. ఈ కాపరి లక్షణాలు ఏంటంటే వెతుకుతాడు. అంటే వెతకడం అంటే ఏమైతే వెతుకుతాడు? ఏదైనా వస్తువు పోయినప్పుడు, మన కుటుంబంలో ఏదైనా ఎవరిని గొప్పని కనపడినప్పుడు ఆ వస్తువు విషయం మనం ఏం చేస్తామంటే వెతుకుతాం. కొన్ని సందర్భాల్లో వెతికేటువంటి సందర్భాల్లో టెన్షన్స్ కూడా ఎక్కువైపోయి ఏం చేయాలో వెంటనే దొరికితే బాగుందనేటువంటి ఆలోచన కూడా మనం కలిగి ఉంటుంటాం. ఈ ఆత్మల కాపరి, ప్రధాన కాపరి అయినటువంటి దేవుడు మనలను అనగా తనకిష్టమైనటువంటి వారిని అనగా ఆయనలో ఉన్నటువంటి మంచి వారిని దేవుడు ఏం చేస్తుంటాడంటే ప్రతిరోజు వెతుకుతూ ఉంటాడు. ఈరోజు మన ఉమామహేశ్వర గారు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? దేవుని మందిలో కాకుండా అని దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ ఉంటాడు. ఫలానా శాంతం గారు ఎక్కడికి వెళ్ళారు, ఫలానా గ్లోరమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ఆయన చక్కటి దొడ్డి వేసినప్పుడు ఆ దొడ్డిలోనికి వచ్చి సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం తినడానికి దేవుడు వాటన్నిటిని ఆయన ఏలవేసి పిలిచినప్పుడు ఆ ఏల అయినటువంటి ఆ మాట, ఆ శబ్దానికి లోబడి ఎప్పుడైతే ఆ దొడ్డిలోనికి వస్తే వారికి మంచి సమృద్ధి కలుగుతుంది. కానీ బైబిల్లో రాయబడిందంటే మనమందరము గొర్రెల వలె ఏమయ్యామట? త్రోవ తప్పిపోతుంది. ఏమండి, ఏమవుతాయి? ఏం తప్పిపోయేదేంటి? పశువులు, ఒక్కోసారి పశువులు కూడా ఈ వరదలు వచ్చినప్పుడు చాలా రకాల ఎన్నో వందల పశువులన్నీ ఏమైపోయినాయి? ఆ వరదలో కొట్టుకుపోయినాయి, కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని ఎటో వెళ్ళిపోయినాయి. ఏమంటే పెంచేటువంటి స్థలాలు ఉన్నటువంటి దొడ్డులు అవన్నీ తప్పిపోయి ఎక్కడెక్కడో వెళ్ళిపోయి కొన్ని చనిపోయి. చూసారా? ఇదేమో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని గొర్రెల వలె పోలుస్తున్నాడు. అంటే అర్థము, అక్కడ గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మేకల స్వభావం ఇప్పుడు పై ఉన్నటువంటి వాటి వైపు, ఆ చుట్టూ ఉన్నటువంటి వాటి వైపు, లోకం వైపు అవి చూస్తాయి. కానీ వీటి యొక్క మార్గము స్ట్రైట్ గా ఎదుర్కొన్నటువంటి, అందుకని మీరు ఆ పందెంలో పోరాడు ప్రతివాడు ఎలా పోరాడాలంట? ఓపికతో పోరాడాలి. ఇంకోటి ఏంటంటే మీరు పైన వాటిని చూడండి కానీ భూ సంబంధమైనటువంటి వాటి వైపు చూడొద్దని మరి లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఈ గొర్రెలు కూడా ఒక చక్కటి త్రోవలో వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాలు అవి కూడా ఏమవుతాయి? తప్పిపోతుంటాయి. అందుకనే ప్రభు 100 గొర్రెలు వీళ్ళు ఉంటున్నప్పుడు ఆ 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు, 99 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ప్రభు ఆ గొర్రె దొరికంత వరకు ఆయన ఆ అరణ్యంలో ఆ కొండ ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ గొర్రె దొరుకు వరకు ఏం చేశాడట? ఆయన కష్టపడి వెతికేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ వరము కలిగి బాప్టిజం తీసుకొని దేవుడు ఎదుగుతున్నాడు. నీవు తప్పిపోతే ఆయన నిన్ను వెదికే రక్షించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన వెతకపోతే ఆ గొర్రె యొక్క జీవితం, దాని భవిష్యత్తు ఏమైపోతుందంటే చంద్రవందలు అయిపోతుంది. దాని భవిష్యత్తు పాడైపోతుంది. ఏదో క్రూరమో వచ్చి ఏం చేస్తుంది? దాన్ని తినేస్తుంది. అలాంటి అనుభవంలోనికి ఆ గొర్రె లాంటి నిన్ను, ఆ స్వభావం కలిగినటువంటి నిన్ను వెళ్ళనీయకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే చుట్టూ ఆయన కంచి వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సరిహద్దులో నీకు నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటావు అయ్యా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని ఇష్టానుసారం నువ్వు జీవిస్తావు, కానీ దేవుడు నిన్ను ఎన్నడనో విడిచిపెట్టలే. ఆయన ఒక దొడ్డులోనికి నిన్ను తీసుకురావాలని ఆయన 2 హస్తాలు పై చాపి, కరములు చాపి ఆయన ప్రతిదినము నేను ఆయన పిలుస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్వరమును నీ వినాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినము ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్వరాన్ని వింటున్నావు? ఆ స్వరము నిన్ను బాగు చేస్తుంది. ఆ స్వరాన్ని నువ్వు దేవుడు వస్తే ఆ స్వరాన్ని విని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు
ఆయన నిన్ను ఉద్ధరించు దేవుడు, ఆదరించు దేవుడు, మేపే దేవుడు, పోషించేటువంటి దేవుడు, ఆయనకు మేలు చేయు దేవుడు, ఆయన నిన్ను కావలి కాయు దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎవరిని చేయడిచ్చినా ఆయన విడవని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎవరు నిన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, యేసు చేయి విడువాడు. ఎందుకని? తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును, లాలించును, నిన్ను పాలించును. ఎవరు నిన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. మరొక పాఠం కదా, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కొనుకడు నిధులపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముడిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన ఎవరు మనల్ని విడిచినా ఆయన విడువని దేవుడు, ఆయన మనల్ని ఎడబాయినటువంటి దేవుడు అయినా దేవునికి స్తోత్రం చెప్తాం. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. ఎందుకని? గర్భములో ఉన్నది మొదలు, తల్లి బడిలో ఉన్నది మొదలు, ముదిమి వరకు మోసే ప్రేమది, మొదమార పిలచి ప్రేమది. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి ఆదరించి పోషించి రక్షించిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారురా, ఆయన చూడండి, మనందరము గొర్రెల వల్ల ఏమైపోయామంటే త్రోవ తప్పిపోయాం. నిజంగా మానవుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మానవునికి అన్ని ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడండి. అవునా కదా? అన్ని ఉన్నప్పుడు అసలు దేవుడు అసలుకి ఊసులో రాడండి. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, కుటుంబంలో ఏదైనా శోధన జరిగినప్పుడు, ఏదైనా కుటుంబంలో ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు అనుకుంటారు కదా, అయ్యా రేపు వారం వచ్చినప్పుడు నేను పలహారం తీసుకొస్తాను, అయ్యా నేను రేపు వారం వచ్చినప్పుడు నీ సన్నిధికి వచ్చి ఏం చెప్తాను, సాక్ష్యం చెప్తాను. అప్పుడు దాకా లేదేక, అప్పుడు దాకా మనం తుపాయి గుండి కూడా దొరకం. ఎక్కడున్నావే అంటే ఎక్కడో ఉంటాం, ఏదో పరిస్థితుల్లో ఉంటాం. కనుక నిజంగా ఇది నిజమైన భక్తి కాదు. వాస్తవం చెప్తున్నా, ఇది నిజమైనటువంటి భక్తి కాదు. నిజంగా దేవుడు నిన్ను పోషించి రక్షించి ఆయన కాపు నీకు ఇచ్చి ఆయన మేలు నీకు చేసి ఆయన నీకు అన్ని ఇచ్చినప్పుడు నువ్వు నిజంగా ఆయనకు కృతజ్ఞత నువ్వు చెల్లించిన రోజే నువ్వు నిజమైనటువంటి దేవుడు బిడ్డ. లేకపోతే లేదు, అందులో సమస్య లేదు. ఇందులో ఎక్స్క్యూజ్మీ లేవండి. అయ్యా పలానా మా ఊడయ్యా, పలానా మా బిడ్డ అంటానికి లేదు. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, తనకిష్టమైనటువంటి త్రాగుకు తొలగిపోకుండా మానవుడు అంటే తనకిష్టమైనటువంటి దేవుని నమ్ముకొని కష్టాలు పాలయ్యాడు. ఆ విధంగా నశించినటువంటి మానవుని వెదకి రక్షించాడు. చూడండి, దేవుని నమ్ముకొని కొంతమంది మేము కష్టాల్లోకి వెళ్ళిపోయాం, అయ్యా మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నామని చాలా మంది వాపోతూ ఉంటారు. అయినప్పటికీ ఆ కష్టంలో, ఆ నష్టంలో, ఆ శ్రమలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నిజంగా నీవు ఆ యొక్క శ్రమకు తట్టుకుంటావో లేదని దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైనటువంటి పరీక్ష నీకు చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంట?
కొన్ని సందర్భాలు విసిగిపోతాం. మోషేను కూడా దేవుడు వెళ్ళమంటున్నాడు. ఎక్కడ ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు, వీళ్ళు వారిని కాపాడమన్నప్పుడు, వారిని రక్షించమని వాటితో నేనున్నా నీతో తోడుగా నన్ను వెళ్ళమన్నప్పుడు ఆ మోషే కూడా వెళ్ళి కొన్ని సందర్భాలు విసిగిపోయాడు. మోషే వెళ్తున్నాడు, త్వరహృదయం ఏమైపోతుంది, కఠినమైపోతుంది. ఆ సందర్భంలో కూడా దేవుడు మోషేని ఏం చేశాడు, మరణాలను ఎత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని శ్రమలు కష్టాల ద్వారా మనం కృంగిపోతూ ఉంటాం, లేవలేని పరిస్థితులు ఉంటుంటాం. కానీ ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడు దేవుడు నీకు తోడు, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు. ఆయన విడనాడే దేవుడు కాదు. కష్టం వచ్చే నీ కష్టాన్ని బట్టి ఆయన సంతోషించే దేవుడుగా, నీ కష్టాన్ని బట్టి ఆయన బాధపడి నీకు వెంటనే విడుదల చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు అనేక మంది పక్షవాయువుతో, అనేక మంది భయంకరమైన చాంద్రరోగంతో, అనేక మంది అనేక రకాల వ్యాధులతో బాధపడినటువంటి వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి దగ్గరికి వారిని పరామర్శించి వారికి ఉన్నటువంటి ఆ బలహీనతలు వచ్చి దేవుడు ఏం చేశాడు, విడుదల చేశాడు. అంటే తప్పిపోయినటువంటి వారిని ఆయన వెదక రక్షించి వారికి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కష్టాలలో కన్నీటి పాట ఉంది కదా, ఇంకో పాట ఉంది, ఇంకా చాలా ఉన్నాయండి. కృంగిపోయినటువంటి వేళ, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవే. చిరునామా అంటే ఎవరే? దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఆయన ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఏంటంటే, ఆయన మంచి కాపురం ఎలా అయ్యాడంటే, ఒకటి తప్పిపోయినటువంటి మనలను ఆయన ఒక త్రోవలోకి తీసుకొచ్చి, నేను మార్గమును సత్యము జీవనై ఉన్నాను కనుక నా దగ్గర రండి అని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందుకని బైబిల్ గ్రంథంలో ఏమండి, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేయడంలో వాగ్దానంలో మరి ఎవరో సాటి లేరు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారా, ఒకటి ఆయన వెతుకుతాడు. ఎప్పుడు ఎవరిని వెతుకుతాడంటే, తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయి, ఎవరికి ఇష్టమైన త్రోవ అంట? ఏమండి, తమకిష్టమైనటువంటి త్రోవ. ఈ మానవులు కూడా తమకిష్టమైనటువంటి త్రోవ అంటే ఈ లోకమే త్రోవ. ఈ మహా త్రోవలో, ఈ మహాసముద్రమైనటువంటి త్రోవలో, ఈ లోకంలో మానవుడు తనకిష్టమైనటువంటి వాటిని ఊహించుకుంటూ, తనకిష్టమైనటువంటి వాటిని కావాలంటూ, నిజమైనటువంటి శక్తినిచ్చినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? మర్చిపోతున్నాడు. మర్చిపోయినప్పటికీ దేవుడు ఆ మానవుని క్షమించి ఆ మానవుని దగ్గరికి వచ్చి ఆయనకి ఇష్టమైనటువంటి త్రోవలోనికి ఈ ప్రజలైనటువంటి వారిని ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఈ మంచి కాపాడినటువంటి మొదటి లక్షణం ఇంకా చాలా ఉన్నాయి. తప్పిపోయినటువంటి గొర్రెలైనటువంటి మనల్ని ఆయనకి ఇష్టమైనటువంటి త్రోవలోనికి ఆయన నడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తరబడిన, అలసటపై పడిన, చేయి పట్టి నిన్ను పట్టి చక్కటి ఆలోచన చెప్పి. దేశం గారి పరిస్థితి కూడా అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఎలా నడవాలి, ఎలా వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది ఉమామేశ్వరరావు గారు, కానీ నడవలేనిటువంటి పరిస్థితి. అలా జయము గారి పరిస్థితి కూడా, ఇవేం కింద నుంచి ఎక్కితే పైకి, ఆ పై నుంచి కింద దిగాలి. ఎంత దారుణం అండి! ఆయన నడిపించు దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వైపు మనం మనసు పెడితే ఆయన అన్నిటినీ, అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేయగలిగినటువంటి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు పెద్ద పని పెట్టుకున్నావా? అయ్యా ఏంటి పని? నా ముందు ఎంత పెద్ద పని ఉందయ్యా, ఈ పెద్ద పని అవ్వాలంటే ఏం చేయాలని నువ్వు నిరాశపడుతున్నావేమో. ఆయన యందు నీ మనసు లగ్నము చేయి. ఎంత పెద్ద పనినైనా ఆయన ఏం చేయగలడు? చేయగలిగినటువంటి దేవుడు, సమర్థుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన చేయగలిగినటువంటి దేవుడు, ఆయన మహోన్నతుడు.
ఆయన ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాడు. ఆయనలో బలమైనటువంటి గొప్ప రాసులు ఉన్నాయి. సమృద్ధి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకాసు సువార్త బైబిల్ గ్రంథంలో చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఒక మాట రాయబడుతుంది, చూద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెనక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్తాడు ఈ మాట? నశించిన దానిని వెనక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, నశించిపోయినటువంటి నిన్ను నన్ను ఉద్ధరించి ఆయన లేపి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలుగు చేయడానికి, నశించిన దానిని వెనక రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సంచరించు ఎరుక పట్టణంలో ప్రవేశించినప్పుడు దాని గుండా పోవచ్చున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఎరుక పట్టణంలోనికి ప్రవేశించి ఆయన అక్కడ సువార్త ప్రకటించి అనేకమైన అద్భుతాలు చేసి చివరికి ఎక్కడ వెళ్తున్నాడు? ఆయన ఎరుక పట్టణంలోనికి వెళుతున్నాడు. అది పల్లి కాదు, గ్రామం కాదు, కుగ్రామం కాదు, పట్టణంలోనికి వెళుతున్నాడు, ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించినప్పుడు ఏం జరిగిందంటే, దాని గుండా ఆయన నడుస్తూ వెళ్తున్నప్పుడు, ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైనటువంటి జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరైనా చూడబోలేను గాని కొట్టివాడైనందున జనులు గుంపులుగా ఉండడం వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రావులో రానయ్యను గనుక అతను ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేలు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో అతన్ని చేర్చుకుని అందరూ అది చూసి, ఈయన పాపైనటువంటి మనుషుని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సరుకోండి. ఆ జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తి సగం బీదలకు ఇస్తున్నా, నేను ఎవరి యొక్క నైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని నేడుగా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పారు. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఎవరికైతే ఇవ్వాలో అంతకన్నా రెట్టింపిస్తానయా, ఇక నన్ను క్షమించు ప్రభు, నా గృహానికి రా ప్రభు అని ఎప్పుడైతే ప్రభువును ఆహ్వానిస్తున్నాడో, యేసు ఎవరింటికి వెళ్ళాడండి? జక్కయ్య ఇంటికి. అంటే నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎప్పుడైతే ఆయన మాటలు చెప్తున్నాడో, ప్రభు అంటున్నాడు మాట ఏంటంటే, ఇతడు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు అబ్రహాము కుమారుడు అన్న తర్వాత ఆయన అనేటువంటి మాట ఏంటంటే, ఎందుకే నేను వచ్చాను? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే, నశించినటువంటి దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నశించింది ఏ నశించిందంటే, అతను పాపము, ఆలోచన, శాపం ఇవన్నీ దాగి ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభు అతను దర్శించాడో అందులో ఉన్నటువంటి వాటన్నిటి అనగా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, లేకపోతే ఎవరిని వ్యతిరేకంగా ఎవరి దగ్గర ఎంత ఆశించాడో, ఎంతమంది మోసం చేశాడో అవన్నీ ఏమైపోయినాయి? బయటికి వెళ్ళి